అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 11వ పాఠ్యాంశమైన డూడు బసవన్న అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని చూద్దాం. మొదటి ప్రశ్న, ఎక్కడ ధర్మప్రభువులు ఉంటే అదే మా ఊరని బసవయ్య ఎందుకు అన్నారు? రెండవది, గంగిరెద్దుల ఆట ప్రాచీనమైనదని ఎలా చెప్పగలవు? తర్వాత మూడవ ప్రశ్న, గంగిరెద్దుల వాళ్ళ దగ్గర ఏ వాయిద్యాలు ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగిస్తారు? తర్వాత నాలుగో ప్రశ్న, గంగిరెద్దుల ఆట ఎలా ఉంటుందో వర్ణిస్తూ రాయండి. ఇక్కడ వ్యక్తి రామ్ డోల్ అయిపోతేనే వాయిస్తూ ఉంటాడు. కంటిన్యూషన్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. తర్వాత ఐదవ ప్రశ్న, గంగిరెద్దుల వాళ్ళు పల్లెటూళ్ళలోనే ఉండిపోవడానికి కారణాలను రాయండి. తర్వాతి ప్రశ్న ఆరవది, మీకు నచ్చిన లేదా మీరు మెచ్చిన జానపద కళారూపాన్ని ప్రశంసిస్తూ రాయండి. తర్వాతది భాషాంశాలన ఇవి అర్థాలు. కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకుని స్క్రోల్ చేస్తూ ఉంటాను. తర్వాత రెండవ, క్రింది పదాలకు సమానార్థక పదాలు పర్యాయ పదాలను వెతికి రాయండి. తర్వాత నెక్స్ట్ ఒకటవ క్రింది పదబంధాలకు విశేష అర్థాలను చదవండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇది కంటిన్యూషన్ అమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.